సార్ నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు పేరుచెర్ల వీర వెంకట సత్యానందరాజు, ఎక్స్ కౌన్సిలర్, ఏరియా బోర్డు మన హెచ్డిఎస్ మెంబర్. ఓకే సార్. సార్ మీరు అంటే ఏ వార్డులో నివసిస్తారు? నేను 5వ వార్డులో ఉంటున్నాను అండి. 4వ వార్డు ఇన్ఛార్జ్, 5వ వార్డు ప్రెసిడెంట్. నేను 1995 నుంచి 95లో కూడా కౌన్సిలర్ చేశాను. తర్వాత 2014లో ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ బీజేపీ వరం మీద డిఫీట్ అయ్యాను. తర్వాత 2019లో మా ప్రీతం సార్ గన్ శ్రీనివాస్ గారు నెగ్గాక ఈ హెచ్డిఎస్ మెంబర్ చేయడం జరిగింది. వర్మ గారు మీ మీద గెలిచారని గెలిచారు. అయితే మీరు ఆల్మోస్ట్ ఇంకా ఎంపీ అభ్యర్థి స్థాయి మనిషి అని జోకింగ్ ఏ పార్ట్ సార్. మోషన్ రాజు, మోబాల్ గారు అందరూ కౌన్సిలర్స్ చేశాం. కౌన్సిలర్స్. ఎన్ని సంవత్సరాల రాజకీయ ప్రస్థానం మీరు? నాది 1989 రాజకీయ ప్రస్థానం అండి. అల్లూరు సుభాష్ చంద్రబోస్ గారు శిష్యుడిగా నాకు 19వ సంవత్సరంలో నేను రాజకీయ ప్రవేశం చేశాను. 1992లో గంధి వెంకటేశ్వరరావు గారు టౌన్ ప్రెసిడెంట్ చేసినప్పుడు నేను దాంట్లో జనరల్ సెక్రటరీ చేయడం జరిగిందండి. తర్వాత యూత్ కూడా టౌన్ వైస్ ప్రెసిడెంట్ కూడా చేయడం జరిగింది. తర్వాత 95లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. అయితే మొదటి నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం చెందాకండి జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో జరిగిన అన్యాయాన్ని ఆయన బయటికి రాగానే అదే రోజు రిజైన్ చేసి బయటకు రావడం జరిగింది. మీ 43 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో గ్రంథి శ్రీనివాస్ గారిని, అలాగే అదే కాంగ్రెస్ పార్టీలో పులపర్తి రామాంజనేయులు గారిని 2009లో పులపర్తి రామాంజనేయులు గారిని, ఇంకా ఇతర నాయకులందరినీ చూశారు కదా. ఈ నాయకులకి మీ నాయకుడైన గ్రంథి శ్రీనివాస్ గారికి, మీ శాసనసభ్యులైన గ్రంథి శ్రీనివాస్ గారికి ఉన్న వ్యత్యాసం ఏమన్నా చూసారా, గమనించారా? తెలుసు. ఎందుకంటే ముందుగా గ్రంథి శ్రీనివాస్ గారు, నేను, వెంకటస్వామి గారు, ఉమాపాల జిల్లా యూత్ ఆళ్ళనాని గారు జిల్లా యూత్ ప్రెసిడెంట్గా ఉండగా మా గ్రంథి శ్రీనివాస్ గారు వైస్ ప్రెసిడెంట్ చేయడం జరిగిందని మేము జాయింట్ సెక్రటరీ చేయడం జరిగింది. ఇంచుమించు 95 నుంచి కూడా గ్రంథి శ్రీనివాస్ గారితో మా ప్రయాణం కొనసాగుతుంది ఇప్పుడు దాకా కూడా. నాకు తెలుసుండే భీమవరం చరిత్రలో ఏ ఎమ్మెల్యేకి చేయని విధంగా గ్రంథి శ్రీనివాస్ గారు నిత్యం కూడా ప్రజల్లో ఉండి ఆయనకున్న తపన ఎంత తపన అంటే భీమవరం నియోజకవర్గాన్ని ఇప్పుడు కూడా ఏ రకంగా డెవలప్ చేయాలనే తపనే తప్ప ఆయనకి రెండో ఆలోచన కనీసం వ్యాపారాలు కూడా పాపం ఏదో బ్రదర్స్ మీద వదిలేసి ఇంకా ప్రత్యక్షంగా మొత్తం టోటల్ పరోక్షంగా కూడా మొత్తం రాజకీయాల ప్రవృత్తిగా ఆయన ఆలోచన కొనసాగిందండి. చేయడం కూడా అలాగే 2004 నుంచి కూడా ఆయన అదే పరిస్థితిలో ఉన్నారు. 2009లో తర్వాత ఏదో చిన్న విషయం జరిగింది. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి ఎప్పుడూ కూడా ప్రజలు అందుబాటులో ఉన్నారు. 2014లో కూడా ఆయన డిఫీట్ అయినా సరే ప్రత్యేకంగా ప్రజలకు సేవలు చేస్తూ ఇప్పటికీ అందుబాటులో. అదేవిధంగా మీరు అడిగారు కనమ అంజిబాబు గారు. 2009లో రాజకీయాల్లోకి రావడం జరిగిందండి. 2009 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి మళ్ళీ వెంటనే 5 రోజుల గ్యాప్లో తెలుగుదేశానికి వెళ్ళి మళ్ళీ ఎమ్మెల్యేగా అక్కడ నెగ్గి, కానీ 10 సంవత్సరాల్లో ఈ భీమవరం నియోజకవర్గం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఏ విధమైన అభివృద్ధి లేదు. ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే అండి, 2004లో మా ప్రీతం శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు నెగ్గిన వెంటనే భీమవరం పట్టణ అవసరాలు ఏంటి అని చాలా మంచి ఆలోచన చేసి 120 ఎకరాలు ఎక్వైరీ చేయించి అందులో 60 ఎకరాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తవ్వించి భీమవరానికి 50 సంవత్సరాల వరకు మంచినీటి కొరత లేకుండా చేసిన ఏకైక శాసనసభ్యులు ఎవరంటే గంధి శ్రీనివాస్ గారు. అదేవిధంగా అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి చొరవతో 82 ఎకరాలు ఎక్వైరీ చేయించి అందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ప్రతి శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెంటు స్థలం ఇచ్చి ప్రతి మనిషికి ఇల్లు కట్టించాలని నాకు ఆయన కోరిక. దాని గురించి 82 ఎకరాలు ఆ రోజుల్లోనే 2005-6లోనే దాదాపు ప్రభుత్వ నిధులతో 23 కోట్లతో ఆ రోజు చేయడం జరిగింది. అది ముందు చూపుతూ ఆయన చేయడం వల్లే ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చేయాలనే ఉద్దేశంతో దాంట్లోనే వ్యవహారం జరిగింది. అదే 60 ఎకరాలు మిగిలిన 120 ఎకరాలు 60 ఎకరాలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తవ్వించారని కర్మ 60 ఎకరాలు ఈరోజు పేద ప్రజలకి సెంటు స్థలం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కింద అవసరాలు, మండల అవసరాలు 7 బ్రిడ్జీలు వేయించిన ఘనత అయింది అండి. ఎక్కడండి కింద అంటే? కిందట మన భీమవరం నుంచి రూరల్ మండలం గొలవాన్ తిప్ప యనమదూరు డ్రైన్ మీద 7 బ్రిడ్జీలు వేయించడం జరిగింది.
దాని తర్వాత ఈ 2009లో అయిపోయాక మీ మాట కట్టొచ్చాను రాజు గారు, యనమదూరు డ్రైన్ మీద ఏడా లేకపోతే కింద అన్ని కలిపి అన్ని కలిపారు. యనమదూరు డ్రైన్ మీద 2 ఏమో ఉన్నాయండి. కనీసం ఆయన వేసాక 10 సంవత్సరాలు పనిచేసిన అంజిబాబు గారు అప్రోచ్ రోడ్లు వేయలేకపోయారు ఈ రోజుకి. ఆయన టైంలో మేము చాలాసార్లు డిబేట్లో మాట్లాడడం జరిగిందంటే, మీరు 2009 నుంచి 2019 దాకా ఎమ్మెల్యేగా ఉన్నారు. మా గంధి శ్రీనివాస్ గారు చేపట్టిన శాశ్వత కార్యక్రమాలు పనులు ఆ విధంగా మీరు ఒక్క పనైనా చేశారా? ఏ చర్చా వేదికమైనా సరే సిద్ధం. లేదా చాలామంది అంటారు రాజబాబు గారు అయితే 10 సంవత్సరాలు అయింది. నేను చాలా డిబేట్లు అడగడం కూడా జరిగింది. మీరు చేసింది ఒక్క పని. మీ తరఫున మనిషిని పంపించారు. మా ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారు మేము వస్తాం. 2004, 2009లో ఏం చేశారు? మీరు 2009 నుంచి 2019 దాకా ఏం చేశారో చర్చా వేదిక మా ఎమ్మెల్యే చేసి ఓపెన్గా కనబడుతున్నాయి. అది కాకుండా ఈయన కనీసం ఆ అప్రోచ్ రోడ్లు వేయకపోతే ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గారు నెగ్గిన వెంటనే 2019లో ఇప్పుడు వాటికి మళ్ళీ టెండర్లు కూడా పిలవడం జరిగిందండి. అట్లా ఇంకోటి ఏంటంటే అక్కడ ఇప్పుడు అప్రోచ్ రోడ్లకు సంబంధించి 36 కోట్లతో టెండర్లు కూడా పిలవడం జరిగిందండి. అది అతి తొందరలో పనులు కూడా ప్రారంభమవుతాయి. అది ఇటువంటి శాశ్వత కార్యక్రమాలు కనీసం 2009 దాకా బ్రిడ్జిలు కట్టించిన మా శాసనసభ గంధి శ్రీనివాస్ గారు 10 సంవత్సరాలు కనీసం మీరు అప్రోచ్ రోడ్ కూడా చేయలేకపోయినా దీనమైన పరిస్థితి భీమవరం నియోజకవర్గం. అందుచేత నేను అంటున్నా, మీ 10 సంవత్సరాల్లో మన భీమవరం నియోజకవర్గం 30 సంవత్సరాలు వెనక్కిపోయిందని చెప్పి ఈ సందర్భం గంటబద్ధంగా చెప్పగలండి. ఇప్పుడు అంజిబాబు గారు గురించి ఉపకారి కాదు కానీ నెమ్మదస్తుడు, మాట అంటే నోట్లోంచి మాట రాదు కానీ ఉపకారి కాదు అనే నానుడండి ప్రజల్లో మేము విన్నది. దాన్ని కొంచెం విశ్లేషిస్తారా ఆయన వ్యక్తిత్వం గురించి? మీకు డెఫినెట్గా అండి. అది ఎలా అంటే అది రాజకీయాల్లో ఒక వ్యక్తి ఏదైనా పబ్లిక్లో ఉండాలంటే ఉపకారి అవసరం లేదండి. ప్రజలకు సేవ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దేనికి గర్వకాదండి ఉపకారం కాకుండా ఏదో కూర్చొని నియోజకవర్గ ప్రజలకు సమస్యలు పట్టించుకోకుండా పట్టణ నియోజక అభివృద్ధి పట్టించుకోకుండా ఉపకారి కాదు నెగ్గేమేదో పేపర్ చదువుకుంటే సరిపోదు కదండి. కొంతమంది నాయకులకి, కొంతమంది ప్రజలకి, కొంతమంది సామాజిక వర్గాలకి ఈయనైతే సైలెంట్గా ఉంటారు, ఏది పట్టించుకోరు. దేనికంటే నియోజకవర్గం అభివృద్ధి చెందదు కదా. మనం ప్రజలు ఓటేసేదే వాళ్ళకి సేవ చేయడం. అప్పుడు అభివృద్ధి విషయంలో కొంచెం ఆటంకాలు ఉంటాయండి. ఏదైనా ఆ ఆటంకాల్లో ఏమన్నా అందరినీ తృప్తిపరచలేదు కదండి. 90% తృప్తిపరచుకొని 10% కూడా ఇది చెప్పు మా గంధి శ్రీనివాస్ గారి నేచర్ ఏంటంటే ఆయన అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడరండి. ప్రజల సమస్యలు తీర్చడంలో కూడా ఎక్కడా రాజీ పడరు. దేనికైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తారు. ఆ విషయంలో ఈయనకి వేరీ ఏంటంటే గంధి శ్రీనివాస్ గారు స్పీడ్గా ఉంటారు. అంతే తప్ప ఎప్పుడూ కూడా స్వార్థ రాజకీయాలు చేయలేదండి. ఈరోజు ఆయన అన్నదమ్ములందరూ కూడా, తమ్ముళ్ళందరూ కూడా వ్యాపారం చూసుకుంటా ఈయన మొత్తం టోటల్ 2000 నుంచి కూడా ఈ రాజకీయాల్లో ఉండిపోయారు. ఆయన అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నేను రాజకీయాల్లో కాకుండా నాకు 3 కొడుకులు ఉన్నారు, నా 3 కొడుకులకి ఇండస్ట్రీలు పెట్టుకుందాను, నేను రాజకీయాల్లో వచ్చి ఎంత నష్టపోయినా ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఇప్పుడు గంధి శ్రీనివాస్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఇంచుమించు 2004 నుంచి ఉన్నప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ఎప్పుడూ కూడా వృత్తి రాజకీయంగా ఆయన కొనసాగారే తప్ప తమ్ముళ్ళు భగవంతుడి దయ వల్ల ఉమ్మడి కుటుంబంలో వాళ్ళందరూ వ్యాపారాలు చూసుకున్న వల్ల ఈయనకి మంచి అవకాశం వచ్చిందంటే వారు కూడా అన్నగారు పైగా ఉన్న రాజుగారు ప్రజలకు సేవ చేయాలి. భగవంతుడి దయ గంధి వెంకటేశ్వరరావు కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అంతా కూడా మంచి ఉన్నత స్థితిలో ఉన్న కారణంగా ఈ గంధి శ్రీనివాస్ గారు మంచి అవకాశం దొరికింది. దాని తగ్గట్టుగా గంధి శ్రీనివాస్ గారు కూడా ఎప్పుడు కూడా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తూ ఈ రోజుకి బాధపడిన ఆయన ఒకటే చెప్పారు, నేను 2004లో నేను ఎమ్మెల్యే అయ్యాక మన మూర్తిరాజు జూనియర్ కాలేజీ వెళ్ళిపోతున్న సందర్భంలో ఉండి సర్రాజు గారు పట్టుకు వెళ్ళిపోతున్న సందర్భంలో సైట్ లేక మాది 40 సెంట్లు మన బైపాస్ రోడ్లో ఇవ్వడం జరిగింది. అది మా నాన్నగారి పేరు మీద ఇవ్వడం జరిగింది. అది చాలా తృప్తిగా ఉంది నాకు. తర్వాత ఇప్పుడు కూడా నేను ఇంచుమించు 16 కోట్లు, ఎకరం 4 కోట్లు విలువ చేసే 4 ఎకరాల పొలం 100 పడకల హాస్పిటల్కి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 100 పడకల హాస్పిటల్ సైట్ లేని కాబట్టి మళ్ళీ దానికి నిధులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. 11 కోట్లు నాబార్డు నుంచి వచ్చినాయి కాబట్టి అది వెనక్కి వెళ్ళకూడదు. భీమవరం నియోజకవర్గం ఏదైతే నేను మినిస్టర్ పదవి వదులుకుని భీమవరం హెడ్ క్వార్టర్స్ ఉన్నాను, ఆ విధంగా దీన్ని డెవలప్ చేయాలి కాబట్టి ఆ 100 పడకల హాస్పిటల్కి కూడా నేను వ్యవహారం చేయడం జరిగింది. ఇది నా కుటుంబానికి మొత్తం అందరూ నా నాన్నగారి పేరు మీద కూడా మాకు చాలా తృప్తిగా ఉంది. విషయంలో ఏదేమైనా మా ఫస్ట్ నుంచి కూడా 78 నుంచి మా ఫాదరు
రాజకీయాల్లో ఉండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి మున్సిపల్ చైర్మన్గా సేవలు అందించి తర్వాత నేనుండి మా కుటుంబానికి ఇంతలాగా సేవ చేసే అదృష్టం కలగడం నాకు చాలా తృప్తిగా ఉందని చాలాసార్లు మాతో చెప్పడం జరిగింది. ఇప్పుడు రాజు గారు మనం కరోనా లాంటి క్లిష్ట సమయాన్ని చూసాం 2 సంవత్సరాలు. ఆ సందర్భంలో మీ భీమవరాన్ని పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు కానీ, అయితే అప్పటి వరకు టీడీపీలో ఉన్న అంజిబాబు గారు, పులపర్తి రామాంజనేయులు గారు కానీ, మీ గంధి శ్రీనివాస్ గారు కానీ చేసిన సేవా కార్యక్రమాల గురించి వివరిస్తారా? ఇప్పుడు ఈ ఒక్క విషయంలో చూసుకుంటే కరోనా టైంలో పవన్ కళ్యాణ్ గారు అంటే అసలు ఆయన హైదరాబాద్ దాటి ఇక్కడ రాలేదు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో సహా. ఇక లోకల్కి వచ్చేటప్పటికంటే ఏ పార్టీ నాయకుడు కూడా ఎక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవెన్ అంజిబాబు గారిని అసలు పక్కన పెట్టాడు. ఆయన రాజకీయాలు అయిపోయిన ఇంటికి వెళ్ళిపోతారు. ఆయన వాడి మీద పిల్లివాటం అయింది. మళ్ళీ రాజకీయాల టైంలో బయటకు వచ్చి ఏ పార్టీకి బాగుంది, ఏ పార్టీలో సీట్ వస్తుంది అని కొంచెం ఆర్థికంగా పరిపుష్టిగా ఉంది కాబట్టి ఆయన ఆ గోడ మీద పిల్లివాటంతో ఉంటుంది తప్ప ఆయన సేవా కార్యక్రమాలు అవసరం లేదండి. గంధి శ్రీనివాస్ గారు కరోనా టైంలో కూడా 6 నెలలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి పనిని పర్యవేక్షిస్తూ అధికారులందరినీ కూడా డాక్టర్లందరినీ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఆయన చేసిన సేవ కరోనా టైంలో అండి. మేము ప్రత్యక్షంగా 6 నెలలు కూడా ఆయన ఇంటి దగ్గర రాత్రి 11 దాకా ఉన్నామండి. లా అండ్ ఆర్డర్ని కూడా ఎక్కడా కూడా బయట ప్రజలు తిరగకుండా ఇది మళ్ళీ ఎక్కువ మళ్ళీ ఎక్స్పో అవ్వకుండా ఇది కరోనా విషయంలో ఆయన చేసిన సేవ. అదే కాకుండా కొంచెం ఆక్సిజన్ మిషన్స్ విషయంలో కూడా ఆయన సొంత నిధులతో ఆక్సిజన్ మిషన్స్ ఏర్పాటు చేయడం కూడా అది నాకు తెలుసుండి ఏ జిల్లా ఉంది మన జిల్లాలో కోటి రూపాయల ఆక్సిజన్ మిషన్ మాట వాస్తవం. మన జిల్లాలో ఏ శాసనసభ్యులు చేయని విధంగా ఆయన సేవ చేయడం చాలా మన భీమవరం నియోజకవర్గ ప్రజలు చాలా చేసుకున్న అదృష్టంగా మనం భావించాలి. అదేవిధంగా భీమవరం నియోజకవర్గానికి పంపించడమే కాకుండా ఏజెన్సీ మెట్ట ప్రాంతమైనటువంటి చింతలపూడి నియోజకవర్గానికి కూడా ఈ ఆక్సిజన్ మిషన్లో పంపించడం జరిగింది. అదే గంధి శ్రీనివాస్ గారు నేచురల్ ఒక నియోజకవర్గమే కాదు, మా సేవలు అన్ని జిల్లా అంతా ఉండాలి అనే ప్రధాన ఉద్దేశంతో ఆయన ఎప్పుడూ కూడా సేవలు అందించారే తప్ప ఆయన స్వార్థంగా కూడా ఎప్పుడూ రాజకీయం చేయలేదండి ఇది. అదేవిధంగా 2019 మళ్ళీ నెగ్గాక ఆయన చేసిన అభివృద్ధి చూసుకుంటే అండి 2004 to 2009 ఎంతైతే అభివృద్ధి చెందో మళ్ళీ 2019, 2024 వరకు ఆయన చేసిన అభివృద్ధి తప్ప భీమవరం పట్టణానికి మళ్ళీ అంజిబాబు గారు కానీ ఎవరో కూడా ఒక్క అభివృద్ధి ఎవరో చేయలేదంటే. ఇప్పుడు మొన్న చిన్న విషయం ఇక్కడ మీకు సందర్భంగా తెలియజేయాలి. మన తాడేరు బ్రిడ్జి విషయం వచ్చిందండి. తాడేరు బ్రిడ్జి ఈయన ఎమ్మెల్యే గారు నెగ్గిన వెంటనే 1,80,00,000 నిధులు శాంక్షన్ చేయించడం జరిగిందండి. టెండర్ కూడా పిలవడం జరిగింది ఈయన సంవత్సరం లోపలనే. కానీ దానికి కాంట్రాక్టర్ రాని కారణంగా అదే పని చేయలేకపోయారు వెంటనే. తర్వాత దాన్ని అవకాశంగా తీసుకుని ఈ చిన్నబాబు గారు ఈయన ఏదో రాజకీయం చేసి ఏదో దానికి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఏదో పాదయాత్ర చేసి లేని అపోహలు సృష్టించి ప్రజల్లో ఏదో రాజకీయం పొందాలని చూశారు. కానీ ఇమీడియట్గా కాంట్రాక్ట్ని పిలిచి ఎమ్మెల్యేగా పనిచేయడం ఇమీడియట్గా అంత త్వరితగతిన ఏ బ్రిడ్జి కూడా కంప్లీట్ అవ్వలేదండి. అవసరమైతే నీకు బిల్లు రాకపోతే నేను నా సొంత నిధులు ఇస్తాను నీకు, నువ్వు తర్వాత నాకు ఇద్దేనే అని చెప్పి కాంట్రాక్టర్ని కూడా పిలిచి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మనస్తత్వం, ఆయన సేవా దృక్పథం అటువంటి దృక్పథం ఉండేది. భీమవరం నియోజకవర్గం అంతలా డెవలప్ చేసిన వ్యక్తి. ఇలా అండర్ పాసులు జరిగినాయంటే ఆయనే కారణం. అది సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేది ఏమైనా సరే ఈయన ప్రోత్సాహం లేకుండా ఈయన కృషి లేకపోతే అది జరిగేది కాదండి. ఇప్పుడు ఇన్ని కబుర్లు చెప్తారు. వీళ్ళు చైర్మన్గా సీతారామకృష్ణ గారు చేశారు, చంద్రబాబు గారు చేశారు. అదే 10 సంవత్సరాల్లో మీరున్నారు, అంజిబాబు గారు ఉన్నారు. ఏదైనా ఒక్క శాశ్వత కార్యక్రమం భీమవరం చేపట్టారా? ఫేజ్ 1లో బైపాస్ రోడ్ ఫేజ్ 1లో 2004, 2009 జరిగిన మా ప్రీతం గంధి శ్రీనివాస్ గారే చేశారు. కనీసం సెకండ్ మీరైనా చేయగలిగారా? రాజు గారు ఒక్కటంటే ఒక్కటి అభివృద్ధి అంటే 10 సంవత్సరాలు అంజిబాబు గారు పులపర్తి రామాంజనేయులు గారు ఎమ్మెల్యేగా చేసిన సమయంలో ఒక్కటి కూడా చేయకుండా ఎలా ఉంటారండి? చేసే ఉంటారు. మీరు కొంచెం అంటే మీ శాసనసభ్యుల మీద ప్రేమతో మీరు చెప్తున్నారని మేము అంటాం. నువ్వు ఒక్క విషయం అండి, పులపర్తి అంజిబాబు గారు ప్రజలకు అభివృద్ధి అయితే చేయలేదండి. ఆయన అయితే అభివృద్ధి చెందడానికి మాత్రం మంచి ప్రయత్నాలు చేసి సఫలీకృతం అయ్యారండి. ఆయన ఒక చిన్నమేరం గ్రామంలో, ఇది నేను చెప్పడం కాదండి, 2019లో పవన్ కళ్యాణ్ గారు భీమవరం ప్రచారానికి వచ్చినప్పుడు ఆయన ప్రత్యేకించారు ప్రస్తావన. అవసరమైతే దీని క్లిప్పింగ్ కూడా మా దగ్గర ఉందని మీకు చూపిస్తాం కావాలంటే. ఆయన పులపర్తి అంజిబాబు గారు చిన్నమేరంలో మంచినీరు చెరువుని సేకరించి మంచి తక్కువలో సేకరించి రైతుల దగ్గర అది ఆ పని చేయకుండా ఇది గవర్నమెంట్ నుంచి రావడం లేట్ అవుతుంది,
ఇది నేనే మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది మీకు అని చెప్పి ఆయన తక్కువ ధరలో ఆయన పేర సుమారు 30 ఎకరాల్లో 37 ఎకరాల్లో ఆయన పేర రిజిస్ట్రేషన్ చేయించుకుని దాన్ని అక్కడితో ఆయన ఆ నిధులు లేవు, ఆ చెరువు లేదు, ఏమీ లేకుండా చేసిన ఘనత అయిందండి. ఆ పొలం ఇప్పుడు ఆయన 8 లక్షలకో 10 లక్షలకో తీసుకున్న పొలం ఈరోజు ఎకరం 3 కోట్లు 4 కోట్ల పరిస్థితి. మరి అభివృద్ధి చెంది ఆయన అభివృద్ధి చెందారు తప్ప ప్రజలకు కానీ నియోజకవర్గానికి ఏ ఒక్క పని చేయలేదు. ఈ సందర్భంగా మాకు గద్ది శ్రీనివాస్ గారి మీద అభిమానంతో చెప్పట్లేదంటే ప్రజలు భీమవరం పట్టణకే ప్రత్యక్షంగా శాశ్వతమైన పనులకు అన్నీ కనబడతాయి కాబట్టి మేము చెప్తున్నాం తప్ప పోనీ అంజిబాబు గారిని మేము ఎప్పుడూ అడిగామండి, మీరేమైనా ఒక్క శాశ్వతమైన పని చేయాలి, ఎప్పుడు కూడా జరగలేదు, ఒక్క పని కూడా జరగలేదు. అయితే ఇప్పుడు మీ ఇన్ఛార్జ్గా ఉన్న వార్డులో 4వ వార్డు అన్నారు కదా రాజు గారు, 4వ వార్డులో మీ శాసనసభ్యులకి ఎంత మెజార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇది వాస్తవం చెప్తానండి. 2019కి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి ఇప్పుడు గవర్నమెంట్లో ఆయన ఏమి లేరండి, అప్పుడే ముఖ్యమంత్రి ఏ పథకాలు లేవు. 2019లో భీమవరం నియోజకవర్గానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పార్టీకి ఒక అధినాయకుడు, ఒక సినిమా అభిమానం ఈ రావడం వల్ల ఆ రోజు 2019లో మా వార్డులో కూడా తక్కువ ఓట్లు రావడం జరిగినాయండి. టోటల్గా టౌన్ అంతా కలిపి 2100 జనసేనకు మెజార్టీ రావడం జరిగింది. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు ప్రకటించి ఎలక్షన్కి వెళ్ళి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ఆ నవరత్నాలని ఈ రోజు వరకు 100% అమలు చేయడం జరిగిందండి. దేశ చరిత్రలో మేనిఫెస్టోలో 100% అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అండి. అదేవిధంగా చెప్పని కూడా చేశారు. అదేవిధంగా భీమవరం నియోజకవర్గాలు మా శాసనసభ్యులు అంతే అభివృద్ధి మామూలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఏ రకంగా చేశారో భీమవరం నియోజకవర్గానికి మొత్తం అంత అభివృద్ధి చేసి చూపించారండి. అదేవిధంగా మీకు 4 ఎకరాల 100 పడకల ఆసుపత్రులు రానుకోవడం ఆయనే ముఖ్య కారకుడు. ఆ రకంగా లెక్కేసుకున్నా సరే అప్పుడుకున్న ఓటింగ్ శాతానికి ఇప్పుడుకున్న దానికి లెక్కేసుకుంటే అండి నాకు తెలుసుండి ఒక టౌన్లోనే భీమవరం పట్టణంలోనే 15 నుంచి 20 వేల మధ్యలో మెజార్టీ వస్తుందని మేము ఘంటాపథంగా చెప్పగలం. మీ వార్డు విషయం అండి. నా వార్డుకి వచ్చేటప్పటికి అప్పుడు మా టోటల్గా పోలైన ఓట్లు లెక్కేసుకుంటే సుమారుగా చెప్పండి. సుమారుగా అయితే ఒక 500-600 మాకు వచ్చినాయి అంటే ఇప్పుడైతే నాకు తెలుసుంటే మా వార్డు నుంచి 400 నుంచి 500 మెజార్టీ రావడం జరుగుతుంది. మీకు ఖచ్చితంగా మీ శాసనసభ్యులు 100% రావడం జరుగుతుంది. ఓకే రాజు గారు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.